హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 35 డే 34 రివ్యూ. సో వీకెండ్ ఎపిసోడ్ కదండి, నాగార్జున గారు వచ్చారు. సాటర్డే ఎపిసోడ్ ప్రోమోస్ ఎలాగున్నాయో సేమ్ ఈరోజు కంటెంట్ అయితే ఉంది. అంటే కంటెంట్ అంటే కొన్ని మాట్లాడుకోవడానికి ఉన్నట్టుగా అనిపించింది. బట్ స్టిల్ సేమ్ లాస్ట్ 2 వీక్స్ నుంచి నడుస్తున్న టాపిక్ కాబట్టి కొద్దిగా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవచ్చు, తెలిసిందే కదా అన్నట్టుగా అయిపోయింది అనమాట. ప్రోమోస్లో ఏం చూపించారో అవే జరిగాయి. ఈసారి ఏమి కొద్దిగా ట్విస్ట్ లాగా అలాగేం అనిపించినట్లేదు. అంతా ఓకేగా జరిగిపోయింది. ఎందుకంటే మేబీ రేపు వైల్డ్ కార్డ్స్ వస్తారు అన్న ఇన్ఫర్మేషన్ బట్టి అంటే చెప్పారు కాబట్టి నాగార్జున గారు, సో ఆ వైల్డ్ కార్డ్స్ వస్తారని చెప్పి ఇంకా ఈ సాటర్డే ఎపిసోడ్ కొద్దిగానే కంటెంట్ పెట్టుకుని కొన్ని ఐటమ్స్ చేసినట్టు అనిపించింది. సో అయితే అది కొద్దిగా తొందరగా మాట్లాడుకుందాం ఎలా జరిగింది ఏంటి అనేది. నాకు ఫస్ట్ ఏమో నబీల్కి అప్రిషియేషన్ ఇచ్చారండి. గోల్డెన్ బ్యాండ్ ఇచ్చి తను చీఫ్ అయ్యాడు, మెగా చీఫ్ అయ్యాడు. సరే గుడ్, తనకైతే ఇవ్వాలి. తను ఆడిన ఆటలకు కానీ లేకపోతే మాట్లాడే మాటలకు కానీ ఎంత స్టేబుల్గా వెళ్తున్నాడు తన జర్నీలో అని చెప్పుకోవడానికి లాస్ట్ 2 వీక్స్ నుంచి మేజర్లీ 2 వీక్స్ నుంచి అయితే బాగా వెళ్తోంది ఆయన గ్రాఫ్. నెమ్మదిగా అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తున్నాడు. సో గుడ్, తనకి అప్రిషియేషన్ అయితే ఖచ్చితంగా రావాలి. ఇంకా పృథ్వీకి అయితే అప్రిషియేషన్ ఇచ్చారు. వారియర్ కింద ఆడుతున్నావు, నేను 2 వీక్స్ బ్యాక్ ఆర్ 1 వీక్ బ్యాక్ నువ్వు అగ్రెసివ్గా వెళ్తున్నావు, చాలా ఇదిగా లూజ్ టంగ్తో వెళ్తున్నావు అని చెప్పాను. అలాంటిది ఇప్పుడు అవి చేంజ్ చేసుకుని చాలా మెచ్యూర్గా మంచిగా మాట్లాడుతూ వెళ్తున్నాను. నిజంగానే అండి, తను చాలా కంట్రోల్ అయితే చేసుకున్నాడు. కొద్దిగా ఎమోషన్ అయితే అయ్యాడు. ఈ వీక్లో ఎక్కువ సార్లు చూసాం, అన్ని చోట్ల తను ఎక్కువ కన్నీళ్ళు పెట్టుకున్నట్టు చూసాం అనమాట. ఓవర్ డ్రామాటిక్ కాకపోయినా కూడా బట్ కన్నీళ్ళు అయితే పెట్టుకోవడం చూసాము. ప్లస్ తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడడం జరిగింది. కొన్ని చోట్ల ఇంకా కూడా ఈవెన్ దో ఎవరినైనా తనకు నచ్చలేదని చెప్తున్నా కూడా, అంటే ఇప్పుడు మణికంఠ విషయంలో తీసుకున్నా కూడా నచ్చలేదని డైరెక్ట్గా ఇదిగా చెప్తున్నా కూడా ఇంకొన్ని చోట్ల అయితే కనుక మెచ్యూర్గా కామ్ గోయింగ్గా ప్రవర్తించడం అయితే బాగా అనిపించింది. సో తనకు కూడా అప్రిషియేషన్ వచ్చింది. బట్ ప్రేరణకు అయితే ఇవ్వలేదండి అప్రిషియేషన్. యు ఆర్ గుడ్, బాగా ఆడుతున్నావు అని ఒక ముక్కే చెప్పారు కానీ ఇంకా బూస్టప్ ఇస్తున్నట్టు చెప్పినట్టుగా అనిపించలేదు. సో అది ఇచ్చి ఉంటే బాగుండేది అనమాట. తను ఈ వీక్ అయితే చాలా బాగా ఆడారు. అందరు అమ్మాయిలతో పోలిస్తే అంటే పెట్టిన పాయింట్స్ కానీ మాట్లాడిన విధానం కానీ లేకపోతే ఎక్కడైనా జరిగిన సిచ్యువేషన్లో తను మాట్లాడిన పాయింట్స్తో పాటు మనం చెప్పుకున్నాం కదా, తనకి పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా కూడా గేమ్ అనేది ఒక టాస్క్ అనేది ఎంత ఛాలెంజింగ్గా తీసుకుని ఆడారో అన్నదానికి ఆ విధంగా చూసుకుని తను బాగా అప్రిషియేట్ చేసుంటే బాగుండేది. ఈ వీక్లో కొద్దిగా అదైతే తగ్గింది అనిపించింది. ఎందుకంటే వన్ ఆఫ్ ద లేడీ టైగర్ల కింద ఆడారు కాబట్టి సో పోగుడుంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ ఇంకా నాగమణికంటనేమో దీంట్లోకి పిలిచారు కన్ఫెషన్ రూమ్లోకి. కన్ఫెషన్లో ఏమో పిలుస్తూ ఏడుస్తావు కదా, ఇంక టిష్యూస్ అన్నీ ఇచ్చి ఇక్కడ ఒక మంచి మాట అయితే చెప్పారు నాగార్జున గారు. నువ్వు ఇంక ఇలా ఏడుస్తుంటే నీ స్ట్రాటజీ ఇదే అని తెలిసిపోయింది అని అన్నారు. కానీ ఆ ముక్క కొద్దిగా సవరించుకొని నువ్వు స్ట్రాటజీ ఇదే అనుకుంటే కనుక ఇంక ఇది పని చేయదు, స్ట్రాటజీలను నువ్వన్నా మార్చుకోవాలి, లేదంటే నువ్వు గేమ్ ప్లాన్ అన్నా ఇది చేసుకోవాలి అని అన్ని అడ్వైస్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఈయనే డైరెక్ట్గా నువ్వు స్ట్రాటజీనే ఆడుతున్నావు, నువ్వు ఏడుపే స్ట్రాటజీ అనుకున్నట్టు మాట్లాడడం కొద్దిగా నాకైతే అది నచ్చలేదు పర్సనల్గా. అలా కాకుండా అంటే ఈవెన్ దో తను ఏం చేసినా కూడా వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ కాబట్టి ఆ కంటెస్టెంట్ మీద డైరెక్ట్గా బురద జల్లకుండా చెప్పుంటే బాగుండేది అనిపించింది. బట్ స్టిల్ నాగార్జున గారు ఇచ్చిన అడ్వైస్ అయితే 100% కరెక్ట్ అండి. ఆయన ఇచ్చిన అడ్వైస్ కనుక ఫాలో అయితే కనుక నిజంగానే మణికంఠ గ్రాఫ్ అయితే చాలా పైకి వెళ్తుంది. న్యూట్రల్ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారండి మణికంఠకి. దాదాపుగా ఒక 15 to 20% అయితే కొత్తగా వచ్చారు తనకి ఫ్యాన్ ఫాలోయింగ్. సో అది నిలబెట్టుకోవడానికి తను ఇంకేంటంటే టాస్క్స్ ఆడడము, ఇంకా పాయింట్స్ పెట్టి మాట్లాడడం జరిగేది చూస్తే బాగుంటుంది. బట్ కొద్దిగా ఏడవకుండా ఉంటే బాగుంటుందని. ఇక్కడ ఏమైపోయిందంటే అండి, లాస్ట్ 2 వీక్స్ నుంచి జరుగుతున్న సిచ్యువేషన్లో తను ఏడవకూడదు అనుకోకూడదు. మనం తన ప్లేస్లో ఉండి అంటే తన ఎమోషనే వీక్ పర్సనే అన్నప్పుడు తను అదే కంట్రోల్ చేసుకోవడానికి అవ్వట్లేదు కాబట్టి ఇంకా గుచ్చి చేసేది. బట్ ఇక్కడతో ఇది ఎండ్ చేసుకుని నెక్స్ట్ స్టెప్కి తను అర్థం చేసుకుని వెళ్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా అయితే చెప్పారు కాబట్టి నువ్వు ఏడవకుండా ఉండాలి, ఇది ఇంకా లాస్ట్ టీయర్స్, యూ షుడ్ నాట్ పుట్ యువర్ టీయర్స్ అట్ ఆల్ అని చెప్పారు కాబట్టి ఈ అడ్వైస్ని తీసుకుని తను ముందరకెళ్తే గ్రాఫ్ ఉంటుందండి. లేకపోతే కనుక మహా అయితే
ఇతనికన్నా వీక్గా ఉన్న వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి వాళ్ళు పోవచ్చేమో, కానీ ఈయనైతే టాప్ 5కి అయితే కష్టం అండి. టాప్ 5 ఎందుకంటే వైల్డ్ కార్డ్స్లో చాలామంది మంచి ఆటగా ఆడేవాళ్ళు, మాట్లాడే గేమ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, 3-4. సో ఆబ్వియస్గా దీనికి ఛాన్స్ అయితే ఉండదు, టాప్ 5కి వెళ్ళే ఛాన్స్. ఇంకా నెక్స్ట్ మెనీ కంటానా అని చెప్పి అన్నారు. అంటే కంట అంటే ముళ్ళులు అనమాట, ఎక్కువ ముళ్ళులు ఉన్నవాడా అన్నట్టుగా కూడా వస్తుంది. సో లేకపోతే ఎక్కువ ఫేసెస్ ఉన్నవాళ్ళు అని వస్తుంది. సో అది కూడా కొద్దిగా కొత్తగా అనిపించింది నాగార్జున గారు అంటాం. అంటే ఆయనకి వెనకాల ఎవరైనా చెప్పినా కూడా అది స్పాంటేనియస్గా చెప్పినట్టుగానే అనిపించింది, కానీ ఏదో తెచ్చుకుని చెప్పినట్టుగా ఏమి అనిపించలేదు. అలాగే ప్రేరణతోటి నువ్వే చెప్పమ్మా ఫస్ట్ అని ఏదో టాస్క్ పెట్టారు. అంటే మిర్రర్స్ తీసుకొచ్చి 2 మిర్రర్స్ ఎవరెవరికి ఇస్తావని చెప్పి. సో అది తెచ్చిన తర్వాత ఏమో నువ్వే స్టార్ట్ చేయి ఇది అని చెప్పినప్పుడేమో నేను స్టార్ట్ చేయాలంటే అవును నువ్వే మాకు ప్రేరణ అని చెప్పి అనడం, అది స్పాంటేనియస్గా అనిపించింది నాగార్జున గారి దగ్గర. నెక్స్ట్ ప్రేరణ అయితే ఫస్ట్ నాగమణికంట చేశారండి. అన్నాయింగ్ అన్నీ తనే కావాలి, తనే చేసుకోవాలని చెప్పి. ఇది అయితే కనుక మొత్తం ఆల్ అంటే ఎంతమంది ఉన్నారంటే అండి 9 మెంబర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఎలిమినేట్ అయిన 10 మెంబర్స్లో ఎక్సెప్ట్ నబీల్ని తీసేస్తే నాగమణికంట తనకి తను వేసుకోలేడు. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా నాగమణికంట అన్నాయింగ్, సెల్ఫిష్, జెలస్, కన్నింగ్, టాక్సిక్ ఇచ్చారండి. ఇస్తూ కూడా సేమ్ పాయింట్సే చెప్పారు. తను ఇలా అనుకుంటారు, తన గురించి ఎక్కువ ఊహించుకుంటాడు, తనే అన్నీ కావాలనుకుంటాడు, తను ఎవరి గురించి ఆలోచించాడు, ఈవెన్ దో మేము ప్రేమిస్తున్నాను మా సైడ్ నుంచి ఆలోచించడం అని చెప్పి అనడం, ఇవన్నీ జరిగాయి అనమాట. సో తను వాళ్ళు ఇచ్చిన రీజన్స్ కూడా ఇది. ఇందులో ముఖ్యంగా కొన్ని అయితే చెప్తామండి, మిగిలిన తర్వాత వస్తాను. సో ఫస్ట్ అయితే ప్రేరణ అయితే కనుక నాగమణికంటకి అన్నాయింగ్, సీతాకి అయితే జెలస్ ఇచ్చారు. సీతాకి ఇచ్చిన జెలస్ అయితే నేను ఆడినప్పుడు తను కొద్దిగా తీసుకోలేకపోయింది అన్నట్టుగా చెప్పడం అనేది కరెక్ట్గానే చెప్పినట్టు అనిపించింది. ప్రేరణ సీత అక్కడ జెలస్ తోటే, ఎందుకంటే పృథ్వీని వెళ్ళి అడుగుతుంది అనమాట, ఏంటి తన్నెందుకు తీసుకున్నారు నాకెందుకు ఇవ్వలేదు. వెనకాల కూడా చాలాసార్లు అంటుంది విష్ణుప్రియ ప్రేరణ అయితే తీసేయాలి, వాళ్ళిద్దరు ఆడట్లేదు ఏదని చెప్పడం. సో తనకైతే జెలస్ అయితే ఉందండి. విష్ణుప్రియ ఇక్కడ నాగమణికంట సెల్ఫిష్, నిఖిల్కి ఏమో అన్నాయింగ్ ఇస్తూ నిఖిల్కి తను ఈ వీక్లో చాలా బాగున్నాడు, అంతకుముందు తన పైన చీఫ్ కంటెండర్ ఇది ఉండేసరికి, క్రౌన్ ఉండేసరికి కొద్దిగా ఇదిగా ఉన్నాడు, బట్ అప్పుడు అన్నాయింగ్గా అనిపించాడు, ఇప్పుడైతే చాలా స్వీట్ ఇదని చెప్పాడట. నబీల్ ఏమో విష్ణుకేమో అన్నాయింగ్, తను అరుస్తుంది ప్లస్ ఎక్కువగా మాట్లాడుతుంది ఇది అన్నట్టుగా ఇస్తున్నాడు. కొద్దిగా విష్ణు అంటే చూడాలి ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా కూడా నబీల్ విష్ణుకి 2-3 టైమ్స్ చేస్తే కనుక ఏమో సేమ్ వాళ్ళకే వేస్తున్నాడా అనిపించేటట్టుంది. ఇంకా అది అయితే జడ్జ్ చేయలేము, ఎందుకంటే నిన్న సేవ్ చేసేటప్పుడు కూడా తినే తప్పు అయ్యి ఉంటుందని తిని పంపించడం తనకి తెలుసు, అక్కడ తను వెళ్ళిపోదు అని, బట్ స్టిల్ ఎలా జడ్జి చేశాడా నబీల్ అన్నది అర్థం కాలేదు. సో యష్మికి జెలస్ అని ఇచ్చారు. నేను గెలిచినప్పుడు పృథ్వీ దగ్గరే కూర్చొని ఏడుస్తూ ఉన్నారు, కానీ నా దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ వెంటనే చెప్పలేదు, తర్వాత టైం తీసుకుని వచ్చి చెప్పారు అని చెప్పారు అనమాట. సో అది మనం చూసాం అనమాట. ఇవన్నీ కూడా సేఫ్ లేకపోతే నార్మల్ రీజన్స్ ఏనండి. యష్మి ఏమో వచ్చేసి ప్రేరణకి సెల్ఫిష్, ఇది అసలు సెల్ఫిష్ ఏం చెప్పిందంటే ఏదో చిప్స్ అండ్ దీని గురించి ఇదని చెప్పింది, కానీ అంటే ఆట గురించి 2 వీక్స్ నుంచి తన ఆట కావాలి ఇది అనుకుంటోంది, సెల్ఫిష్గా ఉంటుంది అనిపిస్తోంది అన్న. ఇది చాలా బ్లండర్ చేస్తోంది, ఎందుకంత గ్రడ్జ్ కింద చేస్తుందా అన్నది అర్థమే కావట్లేదు. యష్మి ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా ఈవెన్ దో అప్పటికి కూడా నాగమణికంటకి సేమ్ అన్నాయింగ్ ఇచ్చేశారు, ఇంకా ప్రేరణకి ఇవ్వడమే కొద్దిగా ఇదిగా ఉందన్నమాట. నెక్స్ట్ నిఖిల్ అయితే ఇంకా సేఫ్, నాగమణికంటకి కన్నింగ్ అని ఇచ్చాడు, ఇచ్చి తన రీజన్ కూడా సరిగ్గా చెప్పలేదండి, తనకు తానే కావాలి అనుకుంటాడు అని చెప్పి అన్నాడు. అక్కడ కన్నింగ్ అన్న వర్డ్కిను తిని చెప్పిన దానికి ఏమి సెల్ఫిష్ రీజన్ చెప్పి కన్నింగ్ ఎక్కడయ్యాడా అన్నది చెప్పలేదు. విష్ణుకేమో జెలస్, తనేమో పృథ్వీని మేము మాట్లాడడానికి వెళ్ళినా చూద్దామని వెళ్ళినా కూడా మమ్మల్ని చూడనివ్వదు, మమ్మల్ని మాట్లాడనివ్వదు, కళ్ళతోటే చంపేస్తుందని. నాకు అర్థమే కాలేదు, అంత వరస్ట్ రీజన్. వెళ్ళి
ఏదో ఒక రీజన్ చెప్పాలి అన్నట్టుగా ఇచ్చినట్టు అనిపిస్తోంది కానీ అది అసలు రీజనే కాదండి. నైనిక నాగమణి కంటే టాక్సిక్. తనతో నాతో తను మంచిగా ఉన్నాడు, మంచిగా అనుకున్నాను, ఒక చెల్లెల్లాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా బిహేవ్ చేస్తున్నాను, ఇది అదే అన్నాడు. కానీ మొత్తానికి లాస్ట్కి అయితే కనుక నన్ను ఇక్కడ గేమ్లో కానీ వీటిల్లో కానీ మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదు అని చెప్పింది. ఇంకా ప్రేరణ ఏమో అన్నాయింగ్ అని ఇచ్చాయని చెప్పింది. ప్రేరణ ఏమో కొన్ని థింగ్స్లో కొద్దిగా ఓవర్ ఇదవుతుంది కాబట్టి నాకు అన్నాయింగ్ అని చెప్పి. ఈవెన్ పృథ్వీ ఏమో నాగమణి కంటే సెల్ఫిష్, ఇవేం కాదు, అన్ఫెయిత్ఫుల్ అంటే కొత్తది యాంగిలా అని నాగార్జున గారు అంటాడు. అన్ఫెయిత్ఫుల్ అని చెప్పిస్తారు. సీతాకేమో జెలస్. నేను జెలస్ ఫీల్ అయ్యాను ప్రేరణ విషయంలో. ప్రేరణని చూసి తనకి ఇవ్వలేదా అని చెప్పి నన్ను డైరెక్ట్గా అడగడం నాకు నచ్చలేదు అన్నట్టు చెప్పాడు. సీత ఏమో నాగమణి కంటాకి ఇస్తానంటేనేమో నాగార్జున గారు ఇంక చాలు అని చెప్పినా కూడా నేను ఇస్తాను, తనకి సెల్ఫిష్, పృథ్వీకి అన్నాయింగ్ ఇస్తాను, ఎక్కువ కొద్ది మాటలు వదులుతాడు, ఆ మాటలు కొద్ది చాలా ఫాస్ట్గా గుచ్చుకుంటాయి, అందుగురించే తను కొన్ని మాటలు అయితే పడలేము, బట్ ఈజ్ ఎ స్వీట్ గా అన్నట్టుగా చెప్పింది. ప్రేరణకేమో ఓవర్ ఎంతజాయిజం తోటి అన్నాయింగ్ కింద ఉంటాడు అని చెప్పింది అనమాట. ఇంకా ఇలాగైతే అందరూ కూడా సేమ్ ఒక రీజన్ అయితే పక్క నాగమణి కంటే ఇంకా మిగిలిన వాళ్ళకి సేఫ్ రీజన్స్తో ఇచ్చారు, ఒకళ్ళు ఇద్దరు తప్పితే మిగతా అన్నీ అలా అయ్యాయి అనమాట. ఇంకా నాగమణి కంటాకి వస్తేనేమో నాగమణి కంటానేమో నాగార్జున గారు చెప్పమంటేనేమో నాకు ఎవరు లేదు సార్, నేనే ఇంకా అంతా తినే తప్పు అన్నప్పుడు ఎదుటి వాళ్ళ ఏం తప్పులు ఎంచాలి అనుకోవడం అన్నట్టుగా చెప్పాడు. కానీ నువ్వు మళ్ళీ ఏంటి కార్నర్ చేశారంటావా, అందు గురించేనా ఇప్పుడు ఇలా నిన్ను మాట్లాడినట్లేదు అన్నట్టుగా చెయ్యకు, స్టార్ట్ చేయని చెప్పారు. మరి మేబీ అక్కడ ఒకైతే చిన్న జర్క్ అయితే వస్తుందండి, అంటే చాలాసేపు నడిచిందేమో అది, నువ్వు ఎలాగైనా ఇవ్వాలి అని చెప్పినట్టున్నారు, తను కంట్రోల్ చేసుకోవడం, ఏడుపు ఇవన్నీ కూడా తగ్గించిన తర్వాత ఇచ్చుంటాడు. అప్పుడు వచ్చి చెప్తాడనమాట. ఫస్ట్ అయితే సీతకైతే కనుక సెల్ఫిష్ అని అనుకుంటున్నాను సీత, ఎందుకంటే నాకన్నా తనకి ఓట్స్ ఎక్కడొచ్చాయా అన్న వర్డ్ ఫస్ట్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇంకా చెప్పబోతూ ఉంటే సర్లేండి అయినా నేనే తప్పు చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఏం చెప్తానని చెప్పి కొద్దిగా ఇదిగా అనుకున్నాడు. తనకి ఇంకా ఆపుకోలేకపోతున్నాడు అనమాట. ఆల్రెడీ తను వీక్ ఇదనమాట, ఏడుపు వచ్చేస్తుంది, బట్ స్టిల్ కంట్రోల్ చేసుకోమన్నారని చెప్పి చాలా కంట్రోల్ అయితే చేసుకున్నాడు. అంటే బరస్ట్ అవుట్ అయిపోలేదు, మేబీ ఎపిసోడ్ తర్వాత ఏమైనా అయిందో మనకైతే తెలీదు. నెక్స్ట్ ప్రేరణ ఏమో అన్నాయింగ్. ప్రేరణ ఎందుకు అన్నాయింగ్ అంటే, నేను ఫుడ్ చేస్తున్నప్పుడు పక్కకు వచ్చి నువ్వు ఫుడ్ ఇది చేసేస్తున్నావు, చపాతీలు ఇలా చేయాలి అలా చేయాలి, నేను అంత ఫాస్ట్గా తనంత ఫాస్ట్గా చెయ్యలేను, నాకు రాదు చేత కదంటే తను ఇక్కడ ఎప్పుడైనా గమనిస్తే సీత అండ్ ప్రేరణ కొద్దిగా ఓవర్గా ఇదవుతూ ఉంటారండి. వెంటనే అది లాగేసుకుని తన చేతిలో ఏమో మిర్రర్ ఉంది, ఆ మిర్రర్ని తీసుకుని ఆడ ఫాస్ట్గా పెట్టేసి ఇదేమీ లేదు సార్, నేను జస్ట్ చపాతీలు చేయమన్నందుకు తనకి ఇది వచ్చేసింది, ఓకే అని చెప్పడం, ఎక్స్ప్రెషన్స్ కొన్ని మార్చుకోవడం చేశారు. సో అదన్నీ కూడా పర్సనల్ గ్రడ్జుల కింద తీసేసుకుంటున్నారు వీళ్ళందరూ. సో అది కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది. ఈవెన్ నాగమణి కంటకి ఇప్పుడు మంచి అడ్వైస్ వచ్చింది కాబట్టి తను ఏదైనా గేమ్ ప్లాన్ చేసుకుని మంచిగా ఉంటే ఓకే, లేకపోతే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఇంకా కార్నర్ అయినట్టుగా అనిపిస్తూనే ఉంటుంది తనకి. చూడాలి గేమ్ ప్లాన్ ఏం చేంజ్ చేస్తాడని. నెక్స్ట్ ఇంకా ఆదిత్య గారి ఎలిమినేషన్ అదంతా కూడా బాగా ఏవి అయితే కట్ చేశారండి, అన్నీ తను ఎక్కడెక్కడ ఉన్నాడో అవన్నీ చేశారు. బట్ మోస్ట్లీ ఏంటంటే ఈయన అడ్వైసెస్ ఇచ్చినవి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఈయనకి నామినేట్ చేసినవి ఇవి జరిగినవి చూపించారు, కానీ ఈయన పర్సనల్గా చేసిందంటూ ఏమీ లేదు. సో గుడ్, బాగానే ఉంది, నార్మల్గా ఉంది ఏవి. ఇంకా నెక్స్ట్ హగ్స్ వచ్చేసి నబీల్కి, విష్ణుప్రియకి, పృథ్వీకి, ప్రేరణకి, నిఖిల్కి ఇచ్చారు. వీళ్ళందరూ బాగా ఆడుతున్నారు, మంచి పిల్లలు, మంచిగా ఉన్నారు. పృథ్వీ వారియర్ కింద, విష్ణుప్రియ ఏమీ లేకుండా ఇన్నోసెన్స్గా ఉంటుంది, ప్రేరణ ఒక చీతాలాగా లేడీ టైగర్ లాగా చేస్తున్నారు, నిఖిల్ అండ్ నబీల్ నాకు చాలా ఇష్టం అన్నట్టుగా చెప్పారు. సేమ్ అలాగే పంచెస్ ఏమో యష్మికి ఇస్తున్నాను. యష్మి ఏమో మాటలు కొద్దిగా ఇదిగా మాట్లాడుతుంది సంచాలక్ కానీ లేకపోతే గేమ్ ప్లాన్స్కి వచ్చేసరికి. అలాగే సీతకి ఇస్తున్నాను. సీత నువ్వు ముందర వీక్స్లో ఉన్నట్టుగా ఇప్పుడు లేవు, కొద్దిగా ఓవర్ ఇదవుతున్నావు, కొద్దిగా అది తగ్గించుకో అన్నట్టుగా చెప్పారు. నైనికాకి అసలు నువ్వు కనిపించట్లేదు, ఇంకా కనిపించాలన్నట్టుగా అదే చెప్పారు. నాగమణి కంటకైతే
డైరెక్ట్గా అయితే కరెక్ట్గానే చెప్పారండి. నువ్వు ఇంక ఈ ఎమోషనల్ టచ్ అనేది ఆపేయి, నేను నువ్వు అంటే ఇష్టము, మంచిగా ఉండు, వీళ్ళందరూ కూడా నిన్ను బాగా చూసుకుంటున్నారు, ఆ ఎమోషనల్ టచ్ ఆపేసుకొని ఇంకా వీళ్ళు చెప్పిన విధంగా ఇప్పుడు ఆడడం ఇంకా ప్లాన్ చేసుకో అని చెప్పారు. సో అది కరెక్ట్ అడ్వైసేనండి నాగమణికంటకి. డీసెంట్గా అయితే నా ఆదిత్య గారు వెళ్ళిపోయడం జరిగిందనమాట, బాగుందనమాట. సో ఇదండి, ఇక్కడ కొన్ని సార్లు చాలా మటుకి ఆయన కంట్రోల్ చేసుకున్నాడు మణికంఠ. నాగార్జున గారు చాలాసార్లు పుల్ చేసినట్టు అనిపించింది తన్ని, అంటే డౌన్ చేయడానికి. తను అంటే ఎలాగ కంట్రోల్ చేసుకుంటున్నాడా అని ట్రై చేయడానికి నాగార్జున గారు చేయించినట్టు అనిపించింది అది. సో బట్ స్టిల్ హీ కంట్రోల్డ్ ఇట్ వెల్. ఆ పొజిషన్లో మనం ఉన్నట్టుగా ఆలోచిస్తే కనుక బాధగా ఉన్నట్టు ఉంటుంది కానీ, బట్ అట్ ద సేమ్ టైం ఇట్స్ ఎ గుడ్ అడ్వైస్. లేకపోతే కనుక ఇంక ఇదే సింపతి గేమ్ తోటే వెళ్ళిపోతూ ఉంటుందండి మొత్తం. ఏం చేసినా కూడా మనకి ఎదుటి మనిషికి వాట్ ఎవర్ న్యూట్రల్ ఆడియన్స్కి ఏమనిపిస్తుంది అయ్యో అనే అనిపిస్తుంది. అది రాకుండా తన గేమ్ ప్లాన్ చేంజ్ చేసుకుంటే కనుక బాగుంటుంది. లేదంటే కనుక విత్ ఇన్ నెక్స్ట్ 2 వీక్స్ ఆర్ మ్యాక్స్ 3 వీక్స్లో మణికంఠ అయితే డ్రాప్ అయిపోతాడండి. ఇంకా తన ఆట అయితే ఏమి ఉండదు ఇదే కనుక కంటిన్యూ అయితే కనుక. సో ఇదండి నా ఒపీనియన్. మీకు నా ఒపీనియన్ నచ్చినట్టయితే కనుక థమ్స్అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి, నేను తెలుసుకుంటా. మీరు ఏ కామెంట్ ఇచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. మళ్ళీ రేపటి రివ్యూతో మీ ముందరికి వస్తాను. అంతవరకు బాయ్.